హోప్ న్యూరో హాస్పిటల్లో ఘనంగా 4వ వార్షికోత్సవ వేడుకలు. సంగారెడ్డి చౌరస్తా కంది నేషనల్ హైవేపై ఉన్న హోప్ న్యూరో హాస్పిటల్ 4వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. హాస్పిటల్ ప్రారంభించిన 4 సంవత్సరాలలోనే రోగులకు ఉత్తమ సేవలు అందిస్తూ క్రిటికల్ ఆపరేషన్లు సైతం విజయవంతంగా పూర్తి చేస్తున్న హోప్ న్యూరో హాస్పిటల్ జిల్లాలోని ప్రజల చేత మంచి గుర్తింపు పొందింది. న్యూరో డాక్టర్ కృష్ణమూర్తి వైద్య సేవలు ఉత్తమంగా ఉన్నాయంటూ రోగులు సైతం అభినందించడం విశేషం. ఆయన ఆధ్వర్యంలో కీలకమైన ఆపరేషన్లు సైతం విజయవంతం కావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ఈ 4 సంవత్సరాలలో హాస్పిటల్ చేస్తున్న సేవలను రోగులు బహిరంగంగా తెలియజేయడం విశేషం. రోగులకు నిత్యం అందుబాటులో ఉంటూ అత్యాధునిక పరికరాలతో ఉత్తమ వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని డాక్టర్ కృష్ణమూర్తి వారి హాస్పిటల్ సిబ్బంది తెలియజేశారు. తమ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల గుండెకు సంబంధించిన ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమం మరియు పరిసర ప్రాంతాల ప్రజల ఆశీస్సులతో నేటికి 4వ వసంతంలోకి అడుగు పెడుతున్నాము. మీ అందరి సహకారంతో రానున్న కాలంలో కూడా మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తుంటామని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను. ఈ 4 ఏళ్ల కాలంలో మీరందరూ మాకు అందించిన సహకారం వెలకట్టలేనిది. ఇలాగే మీరు ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా అందిస్తారని ఆశిస్తూ మీ అందరి సపోర్ట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాటు మనకు గుండెకు సంబంధించిన రోగాలకి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాము. ఇది కూడా గమనించగలరు. ఎనీ ఎమర్జెన్సీలో ఎప్పుడు వచ్చినా, ఒకవేళ స్టంట్ వేయాల్సి వచ్చినా, యాంజియోగ్రామ్స్ కావాలన్నా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కనుక ఉచితంగా వాళ్ళకు వైద్య సేవలు అందించడం జరుగుతుంది. మా న్యూరో వైద్య సేవలు కూడా అధునాతనంగా అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాము. ఈ ఎండోస్కోపిక్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కూడా ఇక్కడే ప్రారంభించబోతున్నాము. అలాగే మా ఈ న్యూరో సైన్సెస్లో కానీ ఈ మెడికల్ నాలెడ్జ్ మెరుగుపరుచుకునేందుకు రకరకాల దేశ విదేశాల్లో వివిధ కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతూ అక్కడ నుంచి మేము నేర్చుకుంటూ మా దగ్గర విశేషాలు వాళ్ళకు చెబుతూ నిరంతరంగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆ జ్ఞానాన్ని ప్రజల అండ్ రోగుల మెరుగు కోసం వినియోగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.